ధన్యవాదాలు అన్నం గారి ధన్యవాదాలు. ఇప్పుడు చంద్రశేఖర్ శాస్త్రి గారిని ఆప్త వైపుగా మెట్టవలసిందిగా ఆహ్వానిస్తున్నాం. సభాపతిభ్యో నమః. సభకు నమస్కారం, సభాధ్యక్షులకు నమస్కారం. పైకి వేసిన వస్తువు కిందికి పడుతుంది అని అందరికీ తెలుసు, అందరికీ తెలిసిన విషయం. ఆ తెలిసిన విషయానికి ఒక మ్యాథమెటికల్ డెరివేషను, యాక్సిలరేషన్ డ్యూ టు గ్రావిటీ అని ఒక మ్యాథమెటికల్ డెరివేషను, ఒక ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ రెండు చూపించినప్పుడు న్యూటన్ను శాస్త్రవేత్త అన్నాం. ఊరికే విషయం చెప్పడం వేరు, సాధికారికంగా చెప్పడం వేరు. ఈ సుభాషితాలు రాయడానికి నవీనతులు గారికి ఉన్న అర్హతలు 3 అని నేను భావిస్తున్నాను. ఒకటి, ఆయన పేదరికం నుంచి ఎదిగి వచ్చినవాడు. రెండో అంశము, ఆయన వినయానికి నిలువెత్తురు, గొప్ప వినయసి. మూడవది, గొప్ప సాహసి. ఇటీవల అఫ్సర్ రంజాన్ ఉపవాసం ఉన్న నెల రోజుల్లో ఫాస్టింగ్ హిమ్స్ అని ఒక 30 పద్యాలు రాశాడు. వాటిని శ్రీనివాస గౌడ్ అని ఆయన ఉపవాస పద్యాలు అని తెలుగులోకి అనువాదం చేశారు. దాంట్లో మొదటిదే ఏముందంటే, ఒక రొట్టె కోసం ప్రార్థిస్తున్న ఖాళీ కడుపులా ఉంది కుంగిన చందమామ అని అద్భుతంగా రాశాడు. గొప్ప కవితమేమిది. చంద్రుడు కాళ్ళు తగిన ఒంటరి ఎడారి ఓడలా ఉన్నాడు అని శ్రీశ్రీ చెప్పిన దానికంటే దానికి సమానమైన కవితమేం ఇది. ముస్లిమ్స్ లో చాలా మందిలో చాలా అద్భుతంగా చెప్పాడు అఫ్సరు. ఆ చందమామ చూడండి, ముస్లిమ్స్ వాళ్ళ మసీదు మీద పెట్టుకునే చిహ్నం కూడా నెలవంకే ఉంటుంది. అమావాస్య చంద్రుడో పున్నమి చంద్రుడో ఉండదు. ఆ నెలవంక లోపలికి కుంగిన పేదవాని కడుపులా ఉంది అని చాలా గొప్పగా చెప్పాడు. చప్పట్లు కొట్టవలసిందే ఆయనకు. అటువంటిది మన షేక్ నగీదర్సుల్ గారు ప్రారంభంలో ఒక కంబదూరులో ఒక సోడా షాపు నడుపుకుంటూ ఎదిగొచ్చిన వ్యక్తి. ఒక ఊర్లో ఒక షాప్ ఉందంటే ఆ షాపు వ్యక్తికి ఆ ఊర్లో ఉన్న అందరి జీవితాలు తెలిసింటాయి. వాటిలోనే లోటుపాట్లు కూడా అన్ని తెలుసుకొని ఉంటారు. ఆ పేదరికం నుంచి వచ్చిన వానికే విలువలు, వానికే ఆంక్షలు. కాబట్టి ఎలా ఉండాలి అని చెప్పడానికి ఆయన అనుభవించిన పేదరికం ఆయనకు ఒక అర్హత. మా స్పందన అనంత కవుల వేదికను ఏర్పాటు చేసేటప్పుడు ఆయనకు ఫోన్ చేసి, సార్ మీరు స్పందన అనంత కవుల వేదిక బాడీలో మీరు ఎగ్జిక్యూటివ్ మెంబరు అని ఆయనకు ఫోన్ చేసి చెప్పాం. ఎప్పుడు 20 ఏళ్ల క్రితం. అప్పుడు ఆయన చెప్పిన మొదటి మాట అంటే, సార్ నాతో మాట్లాడారు, సార్ నన్ను వేదిక ఎక్కించాలని పని కూడా లేదు. మీరు ఈ రోజు స్పందన కార్యక్రమం అని చెప్తే ఆ రోజు పొద్దున్నే వచ్చి ఆ హాలును కసువు చిమ్మడానికి కూడా నేను సిద్ధంగా ఉంటాను అని చెప్పగలిగిన గొప్ప వినయసి. ఆ వినయం ఉన్నప్పుడే ఇతరుల జీవితాల్లోకి తొంగి చూసి సత్యాసత్యాలను నిర్ధారణ చేయగల శక్తి ఉంటుందని నేను భావిస్తున్నాను. ఆ తర్వాత కంబదూరులో ఆ పాఠశాల ఏర్పడిన 50 ఏళ్ళ సందర్భంగా ఏదో కార్యక్రమం చేశారు. ఆ కార్యక్రమంలో ప్రధాన వ్యక్తి అంటే దాని బాధ్యతలు స్వీకరించే వాళ్ళు ఈయన ఒకరు. అక్కడ కవి సమ్మేళనం ఏర్పాటు చేసినారు. కవి సమ్మేళనం అనౌన్స్ చేస్తూనే ఎవరో నాయకులు వచ్చినారు. వస్తేనే అప్పుడు ఆ నిర్వాహకులు ఏం చేసినారంటే, సార్ ఆ నాయకులు వాళ్ళు మాట్లాడుతుంటారు, మధ్య మధ్యలో కాలక్షేపంగా ఒకరితో కవిత్వం చదివిస్తాము అన్నారు. అప్పుడు ఆయన ఒకే మాట అన్నారు,
మీ నాయకుడు పక్కన పెట్టు, ముందు కవి సమ్మేళనం పూర్తి కావాలా, కవి సమ్మేళనం పూర్తయిన తర్వాతనే మిగతా ప్రసంగం అని వారితో పోట్లాడి అక్కడ ఆ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించిన గొప్ప సారథి. ఇప్పుడు ఒక విషయం చెప్పాలంటే, ఒకరిని మెప్పించాలంటే చాలా ధైర్యం ఉండాలి. 40 ఏళ్ళ కిందట ఒక నెల రోజులు నాకు మహారాష్ట్రలో అహ్మద్ నగర్లో ఉండే అవకాశం వచ్చింది. అక్కడ మా బావ ఆయన బిఎస్ఎన్ఎల్ డిపార్ట్మెంట్లో పనిచేసేవాడు. అక్కడికి పోయినా కాబట్టి పల్లెలంటే ఆయన వెంట నేను కూడా పోయినా. ఒక చోట అక్కడ ఈయన డిపార్ట్మెంట్ కొలీగ్స్ నలుగురు రోడ్డు మీద నిలబడి మాట్లాడుతున్నారు. ఒక పెద్ద ఆయన మహారాష్ట్ర టోపీ ధరించి ఒక పెద్ద ఆయన వచ్చి క్యా అయ్యే రోడ్డు మీద ఏం చేస్తున్నారు ఈ విధంగా అన్నారు. అంటూనే ఈయన కొలీగ్స్ అందరూ అచ్చా బాబా అని అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోయినాడు. ఆ 40 ఏళ్ళ కిందట అక్కడ ధైర్యంగా చెప్పగలిగిన వాడు ఉన్నాడు. విన్నదాన్ని నువ్వు చెప్పింది మంచిదే పాటిస్తామని పక్కకు పోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం ఒకరికి చెప్పాలంటే నువ్వేమి చెప్పేది అంతా దీంట్లో ఉంది మాకు తెలుసు అని ఎదిరించే వాళ్ళు తయారైనారు. మరి ఇట్లాంటి కాలంలో 655 సుభాషితాలు మన దగ్గరికి తీసుకొని వచ్చి వింటే బాగుపడతారు, లేకుంటే నేను చేసేది ఏమీ లేదని గొప్ప సాహసంతో ఈ సుభాషితాల పుస్తకాన్ని తీసుకొచ్చిన షేక్ నబీ రసూల్ గారిని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నమస్కారం.